ఈఏపీ సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగాల్లో 67,761 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు తెలంగాణ కుర్రాడు సాధించాడు. ఈఏపీ సెట్ 2025 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్ లో 2.64 లక్షల మంది హాజరు కాగా 1,89,000 మంది ఉత్తీర్ణత సాధించారు. 71.65% ఉత్తీర్ణత నమోదైంది. వ్యవసాయం, ఫార్మసీ విభాగాల్లో 75,000 మందికి పైగా హాజరు కాగా 67,761 మంది ఉత్తీర్ణత సాధించారు. 89.8% ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష మే 19 నుంచి అదే నెల 27 వరకు జరిగాయి. జేఎన్టీయూ కాకినాడ ఈ పరీక్ష నిర్వహించింది. ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు తెలంగాణకు చెందిన అవనగంటి అనిరుద్ రెడ్డి సాధించారు. 96.3 స్కోర్ సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంకును మండవ్యపురం భానుచరణ్ దక్కించుకున్నారు. మూడో ర్యాంకును కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ సాధించారు. నాలుగవ ర్యాంకును ఉదగండ్ల రామచంద్రారెడ్డి సాధించారు. ఐదవ ర్యాంకును భూపతి నితిన్ అగ్రిహోత్రికి, ఆరో ర్యాంకు తెలగతోటి విక్రమ్ లెవి దక్కించుకున్నారు. ఏడవ ర్యాంకును దెసిరెడ్డి మణదీప్ రెడ్డి సాధించారు. ఎనిమిదవ ర్యాంకును షాగంటి త్రిశూల్ దక్కించుకున్నారు. తొమ్మిదవ ర్యాంకును ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి సాధించారు. 10వ ర్యాంకును భద్రీరాజు వెంకట మణిప్రీతం దక్కించుకున్నారు. ఈఏపీ సెట్ అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకును కృష్ణా జిల్లా పెనమనూరుకు చెందిన వెంకట నాగసాయి హర్షవర్ధన్ సాధించారు. రెండవ ర్యాంకును తెలంగాణకు చెందిన షణ్ముఖ నిశాంత్ దక్కించుకున్నారు. మూడో ర్యాంకును డేగల అకిరనంద వినయ్ మల్లేష్ కుమార్ సాధించారు. నాలుగవ ర్యాంకు తెలంగాణలోని హన్మకొండకు చెందిన ఎండ్రపర్తి షణ్ముఖ్ దక్కించుకున్నారు. ఐదవ ర్యాంకును యలములు సత్య వెంకట్ సాధించారు. ఆరో ర్యాంకును సిరితెల్ల శ్రీశశి గోవర్ధన్ సొంతం చేసుకున్నారు. ఏడవ ర్యాంకును గిరిడ లక్ష్మీచరణ్ సాధించారు. ఎనిమిదవ ర్యాంకును దర్భ కార్తీక్ రామ్ కిరీటి, తొమ్మిదవ ర్యాంకును కొడవట్టి మోహిత్ శ్రీరామ్ దక్కించుకున్నారు. 10వ ర్యాంకును దేశిన సూర్యచరణ్ సాధించారు.